गजाननाय नमः। ॐ लम्बोदराय नमः। ॐ शूर्पकर्णाय नमः। ॐ विघ्नहर्ताय नमः। गौरी हर को नामदलिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहीं न जाए लागत हो पद को। जय देव जय देव। ओम श्री गणेशाय नमः। अज्ञानां जाह्नवी तीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुगतं तीर्थं भारते तीर्थमाश्रये। विद्या विनय संपन्नं वितरागं विवेकिनं वंदे वेदांत तत्त्वज्ञं विदुषेखर भारतीं। అందరికీ భక్తులందరికీ కూడా సంకటహర చవితి శుభాకాంక్షలు। ఇది శ్రీ సిద్ధి వినాయక దేవాలయం శ్రీ 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 మహాతీర్థ భారతీయ తీర్థ మహాస్వామి వారు మరియు విధుశేఖర స్వామి మహావారి యొక్క ఆధ్వర్యంలో ఈ దేవాలయం శృంగేరి పీఠాధిపతుల యొక్క ఆధ్వర్యంలో ఈ దేవాలయం నిత్యోత్సవంతో వెలుగుతూ ఉంది। ఈ దేవాలయం శ్రీ యాదిరెడ్డి గారు చైర్మన్ వారి యొక్క ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీ కాసుల నాటి శివశంకర శర్మ గారి యొక్క ప్రధాన ఆధ్వర్యంలో ఈ దేవాలయం నిత్య ధూపదీప నైవేద్యాలతోటి వెలుగుతూ ఉంది। నా పేరు హరిపురాల పవన్ కుమార్ శర్మ। నేను ప్రధానంగా శ్రీ సిద్ధి వినాయక స్వామి వారికి అర్చనా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను। ఈ దేవాలయంలో ప్రతి నిత్యము ఉదయం 5:30 స్వామివారికి సుప్రభాత సేవతో మొదలై స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ప్రతి నిత్యము కూడా। అదేవిధంగా ప్రతి బుధవారం స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యాలతోటి అంటే పంచామృతాలు షోడశ ద్రవ్యాలతోటి చాలా విశేషంగా స్వామివారికి సుగంధ ద్రవ్యాలతోటి కస్తూరి గోరోచనాది సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి ప్రతి బుధవారం కూడా ఇక్కడ విశేష అభిషేక కార్యక్రమం జరుగుతుంది। ఎవరెవరు వారి యొక్క కోరికలు తీర్చుకోవడానికి ప్రతి బుధవారం దేవాలయం విచ్చేసి స్వామివారికి 6 షట్కోణ రూపంలో ఉన్నటువంటి 6 దీపాలు పెట్టి స్వామివారికి 41 ప్రదక్షిణాలు చేస్తారు। ఈ విధంగా 11 వారాలు 18 వారాలు నిర్వహిస్తూ ఉంటారు। ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఈ 11 వారాల్లో 18 వారాల లోపే స్వామివారు వారి యొక్క వాంఛను నెరవేరుస్తూ ఉంటారు। అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి తిథి తర్వాత వచ్చేటటువంటి చవితి రోజు సంకటహర చవితి అంటాం। ఈ సంకటహర చవితి అంటే సంకటం అంటే కష్టం అనేటువంటి, హరం అంటే నశించేటువంటి, అంటే కష్టాలు నశించేటటువంటి రోజు అని దాని అర్థం। అదేవిధంగా ఈ రోజున అంగారక చవితి కూడా చాలా పర్వదినం, అంటే మంగళవారము చవితి, ఈ రోజున జ్యేష్ఠ నక్షత్రము 3 కూడా కుజుడు దేవుడికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి రోజు। ఈ రోజున ఎవరైతే ఉపవాసము ఉండి స్వామివారికి యథాశక్తిగా జపము తర్పణము అభిషేకము అర్చన పూజ దానము వారి వారి శక్తి కొలది ఎవరెవరైతే స్వామివారిని వారి శక్తి కొలది ఆచరిస్తారో ఈ యొక్క ఆచరణలో స్వామివారు తప్పకుండా వారి కోరికలను నెరవేరుస్తూ ఉంటారు। మన దేవాలయంలో ప్రతి సంకటహర చవితి రోజున ఉదయం 5 గంటలకు లక్ష్మీ గణపతి హోమం అంటే శివ పరివార హోమం జరుగుతుంది। అంటే శివుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గణపతికి అమ్మవారికి నవగ్రహ దేవతలకు మృత్యుంజయ దేవతలకు అంటే శివ పరివారం మొత్తం కూడా వారందరికీ కూడా హోమం జరుగుతుంది। ఈ హోమంలో భాగంగా వరిపేలాలు అటుకులు బెల్లము చక్కెర నూక ఇవన్నీ కూడా స్వామివారికి అష్టద్రవ్యాలు అంటారు। ఈ అష్టద్రవ్యాలతో స్వామివారికి చాలా విశేషంగా ప్రీతికరమైనటువంటివి। ఈ విశేషమైన ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది। అదేవిధంగా స్వామివారికి అభిషేక కార్యక్రమంలో భాగంగా ఈ సంకటహర చవితి పర్వదినాన సరస్వతి లేహ్యము అశ్వత్థ గంధము ఈ విధంగా లేహ్యాలతోటి 108 మూలికలతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది। ఈ విధంగా మళ్ళీ సాయంత్రం కూడా సంధ్యా సమయంలో కేతు దోష నివారణ కోసం దూర్వాలతోటి బిల్వాలతోటి
పక్షాలతోటి ఈ విధంగా స్వామివారికి సాయంత్రం సహస్రనామార్చన పూజ, నక్షత్ర హారతి, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ విధంగా మన దేవాలయంలో శ్రీ సిద్ధి వినాయక స్వామి వారికి విశేష కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అదేవిధంగా వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇక్కడ ప్రతి మంగళవారం వివాహం కొరకు, సంతానం కొరకు ప్రతి ఒక్కరు కూడా వచ్చి 108 ప్రదక్షిణాలు నిర్వహిస్తూ ఉంటారు. వారు కూడా 11 వారాల చొప్పున ఈ యొక్క స్వామివారికి నివేదన జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా శివుడికి మాస శివరాత్రి రోజున ప్రతి సోమవారం రోజున విశేష కార్యక్రమాలు, అభిషేకము, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. కార్తీక మాసంలో ప్రతి సోమవారం రుద్రహోమం కూడా జరుగుతుంది. కార్తీక మాసంలో వచ్చేటటువంటి అమావాస్య పర్వదిన మహామృత్యుంజయ హోమం కూడా జరుగుతుంది. ఆ విధంగా ప్రతి పౌర్ణమి రోజున రాజరాజేశ్వరి అమ్మవారికి విశేషమైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి చండీ పరదేవత యొక్క చండీ హోమం నిర్వహిస్తూ ఉంటాం. అదేవిధంగా ఆంజనేయ స్వామికి ప్రతి శనివారము అమావాస్య పర్వదినాన విశేష అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి శనిత్రయోదశ రోజున నవగ్రహాలకు విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మన దేవాలయంలో నిత్యోత్సవంగా, పక్షోత్సవంగా, మాసోత్సవంగా, సంవత్సరోత్సవంగా ఉత్సవాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం. మన దేవాలయంలో వినాయక చవితి పర్వదినాన 11 రోజుల పాటు స్వామివారికి ప్రతి నిత్యము కూడా విశేష కార్యక్రమాలు, అన్నదానము, ధూపదీప నైవేద్యాలు, స్వామివారి ప్రతి రోజున అభిషేక కార్యక్రమం, సహస్రమోదక గణపతి హోమము నిర్వహిస్తూ ఉంటాం. కావున భక్తులందరూ కూడా మన దేవాలయానికి విచ్చేసి వారి యొక్క కోరికలను, వారి యొక్క వాంఛలను నెరవేర్చుకోవడానికి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందుతారు. హరి ఓం. ముఖ్యంగా మన గణపతి స్వామికి విశేషమైనటువంటిది గరిక అంటే లక్ష్మీదేవి స్వరూపమని. అంటే ఈ గరికను నువ్వు తీసుకొని నీ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవిని మాకు ప్రసాదించు స్వామి, మా కోరికలను తీర్చు స్వామి అని దాని అర్థం. స్వామికి విశేషంగా గరిక పెడితే లక్ష్మీదేవిని మనకు ప్రసాదిస్తారన్నట్టు. ఇది దీని అర్థం, గరిక యొక్క అర్థం.